హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేమైతే బాగానే ఉన్నాం. మీ ఆశీర్వాదం వల్ల, మీ దయ వల్ల. ఎండలో కొంచెం విపరీతంగా దారుణంగా ఉన్నాయి. అందుకనే మా ఫోన్లకి జ్వరాలు వచ్చేస్తున్నాయి, ఆగిపోతున్నాయి. అందుకే కొంచెం చల్లబడ్డాక చల్లమోటని ఫోన్లు బయటికి తీస్తున్నాం. అంతవరకు ఏం చేసినా తడిగుడ్డ చుట్టడమో లేకపోతే ఫ్రిడ్జ్లో పడేయటమో ఇలాంటి ఏదో పని చేద్దాం. ప్రస్తుతానికి వంటగదిలోకి వచ్చాను. సాయంత్రం మూటలు ఏంటంటే గొర్స్ తెలుసా మీకు? గొర్స్ అంటే బయట కంట్రీలో పనిచేసే వాళ్ళకి, వంట పని చేసే వాళ్ళకి అయితే చాలామంది తెలుస్తుంది. మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి తెలియదు గొర్స్ అంటే ఏంటని. గొర్స్ అంటే ఏం లేదు, పిండితో రొట్టెలని మెత్తగా దంచేయటమే. రోట్లేసి కుమ్ముగా దంచుతాం. ఇక్కడైతే మిక్సీలో ఆడేస్తాం. అది ప్రస్తుతానికి అది చేయమన్నారు. అది ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ వాటికి తగ్గ మళ్ళీ కోడిగుడ్డు ఏవో వండాలంట. మరి ఏ రకాలు ఏంటో మరి చేసేదాకా దాకా తెలీదు. అంటే నిమిషానికి ఒకటి రెడీ అవుతుంటుంది మాకు వంట కార్యక్రమం. ఇప్పుడే చెప్పొచ్చు, మళ్ళీ కాసేపు ఉండే చెప్పొచ్చు, వద్దనొచ్చు. అందుకని నేను ముందుగానే చెప్పేసిన తర్వాత మీకు చూపించలేదనుకో మీరు తిట్టుకుంటారు నన్ను. అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దాంట్లో పిండి తీసుకుంటాను. ప్రస్తుతానికి అయితే 3 డొక్కులు పిండి తీసాను. ఈ శుభ్రంగా కొంచెం ఉప్పే, ఇంకేమేయం అంతే కదా. ఉప్పు వేసి శుభ్రంగా మెత్తగా పిసికి ఉండలు చేసుకుని రెడీ చేస్తాను. ఇప్పుడు పిండి కలిపి ఉన్నాము. నేను గవ్వాసాయిలు రెడీ చేస్తున్నాను. అవేమో ప్లాస్టిక్లు అవి రెడీ చేస్తున్నాడు. ఇది గవ్వ, ఇది చాయ్ రెడీ అయిపోయింది. ఇంక ఇందులో గవ్వ వేసుకోవాలి. గవ్వ అంటే ఏంటనుకుంటున్నారు? అదే గవ్వ గింజల పొడు. ఎక్కడ ఉందరు? అదే ఇదిగో మూలకెళ్ళిపోయి దాకుంది. ఈ గవ్వ తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదంట. వేడంట, పొట్టరాదంట, కొవ్వు ఉండదంట, ఇంకా ఏ బోల్ రకాలకి మంచిదని చెప్తారు. అలా మనం తాగలేము. అంటే కొంచెం ఒకరొకరుగా ఉంటుంది. అందుకే కొజ్జోర పండు అని చెట్టుకుని తింటారు. అది అందుకే ఏమో ఇంకా అది మంచిదంట ఆరోగ్యానికి. వీళ్ళు ఏంటంటే ఒకళ్ళేమో క్వాలిటీ పెట్టుకుంటున్నాడు, ఒకడేమో డికేషన్ పెట్టుకుంటున్నాడు. ఆ పక్కనే బక్కగా ఉన్నాడు కదా, ఆడు కొత్తోడు అనమాట. కొత్తగా వచ్చాడు. వీడు 3వ వాడు. ఆ పొట్టుకుండి కూడా అప్పుడు వీడియోలో ఉండేవాడు బాగానే. ఆడు వెళ్ళిపోడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ఇద్దరు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోరు. ఇదనమాట రొట్టు. ఈ రకంగా వేగాలి. ఇది దీన్ని ఎట్టుకెళ్ళి ఇప్పుడు ఇదే మిసనం. ఇది మొక్క చేసి వేయాలి. ఎందుకంటే ఈ సిక్కడిపోతుంది మిసనం. సామాన్యమైన మిషన్ కాదు, సిక్కడిపోయి. గరిసి అంటే ఏంటనుకుంటున్నారు? గరిసి అంటే ఇదే గరిసి. చెయ్యి కాలిపోద్ది. జాగ్రత్త కట్టుకోవాలి. ఇదేంటి? పంచదార. కొద్దిగా పంచదార వేయాలి ఇందులో. కొద్దిగా, ఎక్కువగా పెడతాను.
ఇది గరిసె అయిపోయింది. గరిసె అయిపోయింది. ఇదేమో పశువురియా. తర్వాత ఇది అయిపోయిన తర్వాత పువ్వులు, పచ్చిమిరకాయ 4 ఉల్లిపాయలు. నాకు ఉండిందేమో పశువులియా, ఇదేమో పువ్వులు అంటారు. దీన్ని పువ్వులు అంటారు అన్నమాట. అది వేసినట్టే అది ఉంచేది, ఇదానికి అలా కాదు. ఇదన్నమాట. రుబ్బే పప్పులా. గడిచిపోతాను కదా, అది అసలు ఇందులో జైతూన్ నూనె, ఉల్లిపాయలు చిన్న ముక్కలు పోసి ఇలాగా వేడి చేయాలి. కానీ ఏంటంటే అది ఏమవుతున్నారు కాబట్టి ఉత్తిదే ఇలాగా అంత వేస్తున్నారు అనమాట. ఇందులో ఏం వేయలేదు. చాలా రూల్గా శీతాకాలం తింటారు బాగా. ఎక్కువ శీతాకాలం అయితే 2 నెలలు డైలీ కొట్టాలి పొద్దున్నే. అప్పుడు పాత వీడియోలో ఉంటుంది అది డైలీ చేసింది. వంటలు అయితే అయిపోయి 2 రకాల పూలు, పశువులియా, గరిసు, 2 అయ్యి అంటే కోడిగుడ్డు అవి హాఫ్ బాయిల్డ్ అనమాట. 2 అన్నీ అయిపోయినాయి. ఇంకా జిబిన ఆశాలు అంటారా, నేను వచ్చి పెట్టుకుంటానులే అంటే డెకరేషన్ ఆల్ట్రేషన్ నేను బాగా చేసుకుంటాను అన్నారు. ఇప్పుడు వచ్చేదాకా కాసేపు వెయిట్ చేయాలి. గరిసి కూడా రెడీ చేసేసాను, మళ్ళీ పెట్టుకెళ్ళాలి. ఇంకా ప్యాకింగ్ చేసాను ఇప్పుడు గసి తీరేసి. ఇంకా చూసారా చల్లారిపోతుందని గసి తీరేసి మూటలుగా పార్సల్ చేసేసాం. ఈ 2 పూలు పశువుల, ఈ 2 ఆమ్లెట్లు అనమాట. ఇంకా గరిసె అంటారా, ఇంకా తోసగడ అంతా తీయలేదు గరిసె. మరి 2 వస్తున్నారు 3 వస్తున్నారు తెలియదు, కానీ హడావుడి చూస్తే మాకు బోల్డ్ హడావుడి. ఇంచుమించు ఒక 20 మందికి ఉన్నంత హడావుడి అనమాట. అయిపోయింది రెడీ. మన వంట పని అయితే 8 గంటలకు అన్నారు. ఇంకా మనం తక్కువ 8 గంటలకే రెడీ చేసేసాం. ఇంకా తర్వాత ఎప్పుడైతే అప్పుడు పెట్టేయటమే. అది ఇంకా అంటే ఇవే వంటలు ఇంకా మాకు ఇవాళ అన్నం కానీ ఏం కానీ వండుకోలేదు. ఎందుకంటే ఈ రొట్టెలు ఎక్కిన రొట్టెలు తినేస్తాం. ఇవాళకే రొట్టెలు కూడా చేయలేదు అనమాట. మీకు దుకాణం రొట్టెలు పెట్టుకొచ్చి 2 ఒక పీస్ తీసుకుంటే 5-6 రొట్టెలు ఉంటాయి. మాకు సరిపోతాయి నలుగురికి. నేను ఇంత పని చేసి మళ్ళీ చెయ్యాలంటే కష్టం కదా, అయిపోయింది. మళ్ళీ వంట కార్యక్రమం అంటే టైం పట్టేద్ది. ఎక్కడున్నానో చీకట్లో కనపట్లేదు. చీకట నా మొహం ఊకులోనే అయిపోయింది. ఇంకా పెట్టలేదు. నేనైతే బయటకు వచ్చేసాను, లోపల వేడి వచ్చేసింది కదా అని బయటకు వచ్చేసాను. ఇదండి ఇంకా పెట్టాలి, తీయాలి, కడుక్కోవాలి సామాన్లు గట్టాని, మేము తినాలి.
మరి ఏ టైం అవుతుంది ఏందో తెలీదు. మరి ఉంటాను. ప్లీజ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ మాత్రం టింగ్ టింగ్ మరి 3 సార్లు కొట్టండి. సారీ 3 సార్లు అంటే కాదు, బెల్ ఐకాన్ కొట్టండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ మర్చిపోవద్దు. ఓకే మరి, బాయ్ బాయ్, జై హింద్.